అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను నన్ను హిందూపురంలో అభ్యర్థిగా నిలబెట్టనందుకు కాదు, మీరు తొలగించినప్పుడు అమర్యాదకరంగా నాకు చెప్పకుండానే ఒక వ్యక్తిని పిలిపించి ఇంకా చెప్పకనే నువ్వు వెళ్ళిపో అని చెప్పడం. 2, ఒక అధికారిగా మైనారిటీ కమిషనర్గా సెక్రటరీగా పనిచేసి తర్వాత వక్ఫ్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్ పనిచేసి నా నుంచి ఒక మైనారిటీ కోసం ఏం చేయాలి అన్నది వాళ్ళు చేయకపోవడం, నన్ను పిలిచి కనీసం అడగకపోవడం, ఇది 2వది. 3వది మా రాయలసీమ ప్రాంతానికి తర్వాత పోలీస్ పరంగా నేను పోలీస్ వాళ్ళకు కూడా ఏం చేయగలను, చేద్దాం మంచి అని అనుకుని ఒక పరిణతి చెందిన తర్వాత ముస్లిం హక్కుల పరిరక్షణ మెయిన్ ఇక అపోహలు ఉన్నాయి, కొన్ని వీళ్ళు సృష్టిస్తున్నారు కూడా కొన్ని గందరగోళం. సో పరిణతి చెందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సంక్షేమం వీరితోనే సాధ్యం. ఒకటి సృష్టించడం, ఒక పొత్తు పెట్టుకున్నారు అని ఇదేదో అయిపోతుందని, సిఏ లాంటి చట్టాలు కూడా వాళ్ళ హయాంలోనే అయినాయి. మేము ఇదిగో మా ఫరూక్ అన్న లాంటి అనుభవజ్ఞులు మైనారిటీ హక్కుల పరిరక్షణ వాళ్ళ సంక్షేమం కోసం ఖచ్చితంగా పరిణతి చెందిన నాయకుడు ఉంటే ఇది సాధ్యం. మీరు దయచేసి మైనారిటీలను కోరుతున్నా, మంచి నిర్ణయం తీసుకోండి. ఇదిగో పరదాల చాటులు ఉండడం కాదు, మా పొత్తు లేదు అంటూనే ఏ విధంగా పొత్తులతో నడిపిస్తున్నారు, ఏ విధంగా అని ప్రజలు ఎవరు మైనారిటీ నమ్మే స్థితిలో లేరు. నేను కూడా నాట్ కన్విన్స్డ్, ఎవరు కన్విన్స్డ్గా లేరు. అటువంటి నమ్మకం ఎవరికి లేదు. మేము బీజేపీలో లేము అంటే నమ్మే స్థితిలో, మేము వైఎస్ఆర్సీపీని నమ్మే స్థితిలో ముస్లింలు కూడా లేరు, ఇందులో అనుమానం లేదు. కాబట్టి ఈ స్థితిలో మైనారిటీ హక్కుల పరిరక్షణకు వాళ్ళ సంక్షేమం కోసం పరిణతి చెందిన నాయకుడు, రాజనీతిజ్ఞుడు, అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నాయకుడి దగ్గర చేస్తే మంచిది, ఆయన అనుభవం స్టేట్కి మంచిది, వ్యవస్థలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో 2-3 రోజులు చేరబోతున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న అధినాయకులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. 20 రూపాయలు కూడా అది స్పిరిట్ ఇది, కానీ దాన్ని 200-220 దాన్ని కూడా ఎవరు ఇది తయారు చేసి అమ్మడం, దానికి లెక్కలు లేకుండా ఎవడో సిస్టమ్ ఆపరేటర్స్ దగ్గర గవర్నమెంట్ ఒట్టి క్యాష్ డీలింగ్సే చేయడం, 1000 కోట్ల అక్రమాలు. బైజూస్ అది ఒక కోట్లు, సెంట్రలైజ్డ్ పూలింగ్ స్కీమ్, సప్లై ఆఫ్ స్కూల్ మెటీరియల్ 1000 కోట్ల ఇది. కాబట్టి ఇది వ్యవస్థీకృతమైన లోపాల వల్లే, వ్యవస్థను భ్రష్టు పట్టించినందువల్లే వ్యవస్థను ఈ విధమైన ఇది వచ్చింది. దీనికి మా ప్రాంతంలో నేను ఐజీగా ఉన్నప్పుడు, ఐజీ రాయలసీమగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్సీగా ఉండగా కూడా నాకు చేయలేదు, కానీ ఐజీ గవర్నమెంట్ స్కూల్స్ యొక్క సంఖ్య పడిపోతా ఉంది రాను. ప్రతి వాడు ఈ 15,000 తీసుకోవడం, ఇంకొక ఏదో యాడ్ చేసుకోవడం, ప్రతి వాడు ఇంకా అప్పుల్లో మునిగిపోతున్నాడు ప్రైవేట్ స్కూల్స్కి పోయి. సో ఇది దానికి టీచర్లు ఎందుకు పని చేయాలి? పంచాయతీరాజ్ సిస్టంలో రోడ్లు ఇచ్చినట్టు వాళ్ళు బిల్డింగ్లు కట్టొచ్చు కదా, దానికి టీచర్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేను అనుకోవడం అది ఒక కక్ష సాధింపు, 2022లో ఏదో స్ట్రైక్ లో పాల్గొన్నారు కాబట్టి కక్ష సాధిస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. నేను ఒక టీచర్ కొడుకు బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక టీచరు రోజుకు 2 గంటలు ఈ యాప్ల మీద ఉంటే ఆయన మైండ్ పనిచేస్తుంది, ఏం చదువు చెప్తాడు ఆయన? మీరు సర్పంచ్ వ్యవస్థను తర్వాత ఈ వ్యవస్థలను మొత్తం సర్వనాశనం చేశారు. సర్పంచ్, వార్డు మెంబరు, ఇంకా మీరు కావాలంటే అంగన్వాడీలు, ఇంకా ఏదైనా ఆశా వర్కర్లు, ఇంకెవరైనా తీసుకోండి ఈజీగా. లేకపోతే ఇది షో కాకపోతే ఇంకేంటి? మంచాల మీద తీసుకోవడం, జనాలను చంపేస్తున్నారంటే ప్రభుత్వమే కారణం. దానికి దీన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. మీరు ఎందుకు మంచాల మీద తీసుకెళ్తారో నాకు అర్థం కాని పరిస్థితి. నేను కూడా 4.5 ఏళ్ళు ఆ నియోజకవర్గం ఉండి వచ్చాను. అసలు నాకు వదిలేస్తే ఒక్క రోజులో ఫస్ట్ సెకండ్లలో మొత్తం పెన్షన్లు ఇవ్వచ్చు. ఎందుకు ముసలోళ్ళు ఆఫీస్ వరకు సచివాలయ వ్యవస్థ మీరు పెట్టారు, సంతోషం. వాలంటీర్ వ్యవస్థ మీద కొన్ని ఆరోపణలు వచ్చేటట్లు మీరే చేశారు.
ఈ ప్రభుత్వం చేసింది. మొత్తం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళను, తర్వాత వాళ్ళ నిధులు లేకుండా ఒక్క రోడ్డుగా, ఒక్క చిన్న అసలు మురుగు కాలువ తీయలేని పరిస్థితి సర్పంచులు ఉన్నారు. మొత్తం ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులు లేవు వాళ్ళ దగ్గర. అధికారంలో మాట్లాడుతున్నారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి, దాని గురించి. అసలు పాస్ అయినప్పుడు వీళ్ళు 2019 ఉన్నది, వీళ్ళు సపోర్ట్ చేసింది, వీళ్ళు సపోర్టింగ్ గా మాట్లాడింది కూడా వైఎస్ఆర్సీపీ. సో నేను అన్నలాంటి వాళ్ళు, అన్నకు ఎంతో అనుభవం. బోర్డు అయితే బల్ల బాగానే ఉంది, మనం బయట చేయిస్తే 4,000 అవుతుంది, వాళ్ళు అక్కడ పంపితే 10-12,000 కొంటున్నారు. ఒక వాటర్ ఫిల్టర్ సిస్టమ్ మళ్ళీ చెప్తున్నా 30-40,000 కొన్ని లక్షలు కాస్ట్ చేస్తారు. ఇలాంటి సరే స్కామా లేకపోతే అది అనవసరం ఖర్చా. బైజూస్ ట్యాబ్ లో దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి తర్వాత ఎవరికైనా ఇచ్చి, లేకపోతే ఒక టీచర్ ఆధ్వర్యంలో పెడితే బాగుండేది. చాలా మంది పిల్లలు దాంట్లో, మా వాళ్ళే ఎంతో మంది తల్లిదండ్రులు చెప్తున్నారు, యూట్యూబ్లు చూసుకుంటున్నారు సార్ పిల్లలు, ఎడ్యుకేషన్ ఎవరు చూడటం లేదు. ఒకటి బైజూస్ అనేది దాంట్లోనే పెద్ద స్కామ్ ఉంది. అది కొన్నది ట్యాబ్ ఇంత వాల్యూ ఉంటే దానికి కొన్ని వేల కోట్ల నారాయణ మనోహర్ గారు చెప్పడం మనం చూసాం. కాబట్టి 20 రూపాయలు కూడా అది స్పిరిట్ ఇది, కానీ దాన్ని 200-220 దాన్ని కూడా ఎవరు ఇది తయారు చేసి అమ్మడం, దానికి లెక్కలు లేకుండా ఎవడో సిస్టమ్ ఆపరేటర్స్ దగ్గర గవర్నమెంట్ ఒట్టి క్యాష్ డీలింగ్సే చేయడం, వేల కోట్ల అక్రమాలు. బైజూస్ అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.